ఒక ఊళ్ళో గోవిందయ్య, పార్వతమ్మ అనే రైతు దంపతులు ఉండేవారు. గోవిందయ్య తల్లిదండ్రులు చాలా ముసలివారు. వారికి కళ్ళు కూడా సరిగా కనపడవు. అటువంటి అత్తమామలకు చాకిరీ చేయడం ఇష్టం లేక పార్వతమ్మ వారిని ఎలాగైనా చంపేసి తనకు చాకిరీ తప్పించమని తన భర్తను బతిమాలింది. గోవిందయ్య తన భార్య మీద ఆపేక్ష కొద్దీ తన ముసలి తల్లిదండ్రులను చంపడానికి నిశ్చయించి వారిని ఒక బండిలో ఎక్కించి అడవికి తీసుకుపోయాడు. అక్కడ వారిని ఒక చోట దింపి ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండండి అని చెప్పి అవతలికి వెళ్ళి నెత్తిన నల్లని ముసుగు వేసుకుని దొంగలాగా నటిస్తూ తన తల్లిదండ్రులపై పడి దుడ్డుకర్రతో కొట్టసాగాడు. అప్పుడా వృద్ధులు, నాయనా, మమ్మల్ని దొంగలు చంపేస్తున్నారు, నీవైనా తప్పించుకు పారిపోయి ప్రాణం రక్షించుకోరా అని కేకలు పెట్టసాగారు. తాము చచ్చిపోతూ కూడా తన క్షేమమే కోరటం చూసి గోవిందయ్య తన తల్లిదండ్రుల మీద చేయి చేసుకున్నందుకు సిగ్గుపడ్డాడు. వెంటనే తాను వచ్చి దొంగలను తరిమివేసినట్టు నటించి తన తల్లిదండ్రుల శరీరాలను నిమురుతూ, ఇంకా పర్వాలేదు, దొంగలను పారదోలాను, మనం ఇంటికి పోదాం పదండి అని వారిని బండిలో తిరిగి ఇంటికి తీసుకుపోయి ఎంతో ప్రేమగా చూడసాగాడు. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.